నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. నేను శర్మ. బాసర IIITలో విద్యార్థిని ఆత్మహత్య. జ్ఞాన సరస్వతి సన్నిధిలో IIIT ఉంది. తెలంగాణలోనే అత్యంత గొప్పనైనటువంటి విద్యా వ్యవస్థ. జల్లెడ బట్టి అక్కడ సెలెక్ట్ అవుతారు. అంత ఈజీగా మామూలు వాళ్ళు కారు. అటువంటి IIITలో ఏదో ఒక సమస్య, ఏదో రకంగా పిల్లలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, లేకుంటే ధర్నాలు చేస్తుంటారు, ఫుడ్ మంచిగా పెడతలేరని గడబడి చేస్తారు. రకరకాల బీభత్సం అవుతుంది అక్కడ. ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం చదువుతున్న వసంతగా గుర్తింపు. బాలికల వసతి గృహంలో బలవన్మరణం. మృతురాలిది వనపర్తి జిల్లా. కొంచెం డీటెయిల్స్లోకి వెళ్దాం. రాష్ట్రంలోని ప్రతిష్టాత్మక విద్యా సంస్థ బాసర IIITలో మరో విషాదం చోటు చేసుకుంది. ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం చదువుతున్న వసంత అనే విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. బాలికల వసతి గృహంలో ఆమె బలవన్మరణానికి పాల్పడినట్లు అధికారులు తెలిపారు. మృతురాలి స్వస్థలం వనపర్తి జిల్లాగా గుర్తించారు. ఈ ఘటన గురించి తెలుసుకున్న IIIT సిబ్బంది విద్యార్థిని కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. అనంతరం మృతదేహాన్ని హుటాహుటిన బైన్సా ఏరియా ఆసుపత్రికి తరలించారు. అయితే ఈ ప్రక్రియను అధికారులు గోప్యంగా నిర్వహించడం గమనార్హం. అన్ని రాజకీయాలు, దొంగ రాజకీయాలు, కమిషన్ల కక్కుర్తిపడే వ్యవస్థ అక్కడ. అధికారులు, ఉద్యోగులు అంతా భ్రష్టు పట్టించారు, సర్వనాశనం చేసారు. దాని పేరు ప్రఖ్యాతులు అన్నీ వాళ్ళు చేయంగా నాశనం అయిపోతున్నాయి. పిల్లలు కూడా చాలా ఇబ్బందులకు గురవుతున్నారు అక్కడ. దినదినము గండంగా మారిపోయింది అక్కడ IIIT విధానం. వసంత ఆత్మహత్య గల ఖచ్చితమైన కారణాలు ఇంకా తెలియరాలేదు. ఆమె వ్యక్తిగత కారణాలతో తీవ్ర నిర్ణయం తీసుకుందా, లేక ఇతర ఒత్తిళ్లు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టే అవకాశం ఉంది. బాసర IIITలో విద్యార్థుల ఆత్మహత్య తరచూ జరగడం తీవ్ర ఆందోళన కలిగిస్తుంది. ఎప్పటికో ధర్నాలు, రాస్తారోకోలు, ఫుడ్ సరిగ్గా లేదని, లేకుంటే వీళ్ళు కొట్టిండ్రు, వాళ్ళు కొట్టిండ్రు, ఇవే వ్యవస్థ. అమ్మవారి సన్నిధిలో ఒక మంచి ఖ్యాతి ఉన్నటువంటి IIIT వ్యవస్థను అధికారులు, రాజకీయ నాయకులు కక్కుర్తిపడి భ్రష్టు పట్టించి సర్వనాశనం చేసి పడేసి. ఇక అమ్మవారే చూసుకోవాలి వీళ్ళ సంగతి. అమ్మకు ఇష్టమైన విద్యార్థినులు కదా, చదువుల తల్లికి ప్రియమైనటువంటి విద్యార్థులు ఇంత కష్టపడుతుంటే మరి అధికారులు, ప్రభుత్వం ఏం చేయరు. ఏమనుంటే దండుకోవాలి, తినాలి, హాయిగా కాలు మీద కాలు వేసుకోవాలి, ఏసీ రూమ్లలో వండుకోవాలి. అంతే అక్కడ జరుగుతున్న వ్యవస్థనే అట్లా. ఎప్పుడు పిల్లలు బయట గేట్ అవతలకు వచ్చి లొల్లులు, లోకాంతాలు ఇవే చేస్తారు. కొన్ని సందర్భాల్లో కరెంటు కూడా మొత్తం విద్యుత్ బంద్ చేసిరు. ఆ మధ్య చిమ్మన్ చీకట్లో ఉన్నారు పిల్లలు 2 రోజులు 3 రోజులు. అమ్మ బాసర జ్ఞాన సరస్వతి దేవి, నువ్వే చూసుకోవాలి, ఆ పిల్లలను కాపాడాలి. అధికారులను వెంటబడి వాళ్ళను ఏం చేయాలో అది చేయాలి. ఈ రేవంత్ రెడ్డికి చెప్తే మరి ఏమంటాడో, అధికారులకు తొండలు ఇస్తా అని చెప్తాడా? మరి స్ట్రిక్ట్గా ఆయన మెయిన్ అదే కదా. ఒక్కొక్క అధికారులకు తొండలు ఇడిస్తే అప్పుడు అన్నీ బయటపడతాయి. మరి ప్రభుత్వం ఏం చేస్తుంది? రేవంత్ ఖాన్ గారు ఎలా స్పందిస్తారు? మనం వేచి చూడాలి. ప్రేక్షకులారా, IIIT వ్యవస్థ పటిష్టమైన స్కూలు పాది, దాన్ని మొత్తం భ్రష్టు పట్టించారు. ఈ స్కూలు, ఈ ఆత్మహత్యలు, వీటి మీద మీరు స్పందించండి కామెంట్ రూపంలో. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.